రెడ్ పులివెందులలో జరిగిన టఫ్ ఫైట్ లో టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు. రసవత్రంగా సాగిన పోరులో అనుకున్నదే జరిగిందన్న ప్రచారం జరుగుతోంది. మొదటి నుంచి పులివెందులలో గెలిచి వైసీపీ ఇలాకాలో పాగా వేయాలనుకున్న టీడీపీ వ్యూహం ఫలించిందని పొలిటికల్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. అటు ఒంటిమిట్టలో కూడా టీడీపీ అభ్యర్థి వైసీపీ అభ్యర్థిపై విజయం సాధించారు. వైఎస్ జగన్ సొంత జిల్లా అయిన కడపలోని పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. అందరూ అనుకున్నట్లుగానే మొదటి నుంచి ఈ ఎన్నికలను అధికార కూటమి ఎన్డీఏ, విపక్ష పార్టీ వైసీపీ ఛాలెంజ్ గా తీసుకుని హోరాహోరీగా తలపడ్డాయి. పులివెందుల గడ్డపై గెలిచి టీడీపీ సత్తాను చాటాలని సీఎం చంద్రబాబు వేసిన వ్యూహం 100% ఫలించింది. టీడీపీ పులివెందుల ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సతీమణి లతారెడ్డి ఈ ఉత్కంఠ పోరులో గెలిచారు. ఎన్నికలకు ముందు నుంచే ప్రచారంలో వాడి వేడి విమర్శలు వచ్చాయి. రెండు పార్టీలు సెటర్లు వేసుకున్నాయి. హీట్ పుట్టించే డైలాగులు పేలిపోయాయి. ఎన్నికలు జరిగిన రోజు కూడా రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఉప ఎన్నికలు జరిగిన చోట హై టెన్షన్ ఏర్పడింది. ప్రతిదాడులు కూడా జరిగాయి. రెండు పోలింగ్ బూత్లలో నిర్వహించిన రీపోలింగ్ పై విమర్శలు కూడా వచ్చాయి. దీంతో రీపోలింగ్ ను బహిష్కరిస్తున్నట్లుగా వైఎస్ జగన్ ప్రకటించారు. రీపోలింగ్ నిర్వహిస్తే అన్ని పోలింగ్ బూతుల్లో నిర్వహించాలని డిమాండ్ చేశారు జగన్. అంతేకాదు ఓట్ల పేరుతో అక్రమాలకు పాల్పడుతున్న చంద్రబాబుకు ఈ ఎన్నికలే చివరి అవుతాయంటూ కూడా జగన్ కామెంట్ చేశారు. పులివెందులలో జరిగిన ఓట్ల చోరీ రాహుల్ కు కనిపించడం లేదా అని సెటైర్లు వేశారు. అటు జగన్ సెటైర్లకు సీఎం చంద్రబాబు కూడా కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో అరాచకాలు సాగినందుకే జగన్ లో అసహనం పెరిగిపోయిందని చురకలు అంటించారు. ఈ ఎన్నికల ఫలితాల్లో సంబరాల్లో మునిగిపోయిన టీడీపీ నెక్స్ట్ వై నాట్ పులివెందుల అన్న నినాదం చేస్తున్నారు. అయితే వైసీపీ ఎంత పోరాటం చేసినా ఫలితాల్లో మాత్రం ఆ మేరకు టీడీపీకి వైసీపీ పోటీ ఇవ్వలేదన్న ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే పులివెందులలో వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి డిపాజిట్ కోల్పోయారు. కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేని పరిస్థితి ఏర్పడిందన్న వాదన వినిపిస్తోంది. అయితే ఈ ఎన్నికలు రెండు చోట్ల జెడ్పీటీసీకి జరిగిన ఇంత రచ్చ ఎందుకు జరిగింది? అసెంబ్లీ ఎన్నికల స్థాయిలో హోరాహోరీగా జరగడానికి కారణాలేంటి? రెండు పార్టీలు ఎందుకు ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి? మొదటి నుంచి రాజకీయ వ్యక్తిగత విమర్శలకు దారితీస్తుంది. గెలుపోటములు ఎలా ఉన్నా ఇంత స్థాయిలో విమర్శలు చేసుకోవడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? అప్పుడే ఏపీ రాజకీయాల్లో హీట్ పెరిగిందా? ఈ ఫలితాలు ఎటువైపు దారితీస్తాయి అన్నదే ప్రెసెంట్ ఏపీలో హీట్ పుట్టిస్తున్నటువంటి అంశం. రైట్, ఆల్రెడీ ఒంటిమిట్ట, పులివెందులలో రెండు జెడ్పీటీసీలకు సంబంధించినటువంటి ఉప ఎన్నిక ఫలితాలు కూడా వచ్చేస్తాయి. పులివెందులలో ఒక రౌండ్ లోనే ఫలితాలు వచ్చాయి. ఒంటిమిట్టలో మనకి 2 రౌండ్లలో ఫలితాలు అయితే రావడం జరిగింది. రెండు చోట్ల కూడా టీడీపీ జెడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. మనతో మాట్లాడడానికి ఎక్స్ఎమ్మెల్యే లింగారెడ్డి గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. లింగారెడ్డి గారు నమస్తే అండి. కంగ్రాచులేషన్స్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ మీకు, ఓటర్లకు, కార్యకర్తలకు, మిగతా మీడియా అందరికి కూడా ధన్యవాదాలు. లింగారెడ్డి గారు చాలా ఆనందంగా అనిపిస్తోంది. వైనాట్ పులివెందుల అనేది ఫస్ట్ టైం జెడ్పీటీసీ బైపోల్లో ఈ ఆనందం కనబరుస్తోంది కూటమి ప్రభుత్వం అనుకోవచ్చు. కానీ గెలుపుని ఏ విధంగా చూస్తున్నారు చెప్పండి ఫస్ట్. అంటే ఒకటి వాళ్ళ మీద విసుకొచ్చి ఓటర్లు ఓటేస్తానికి కూడా సహకరించలేదు. మేమైతే చట్టబద్ధంగా మరి ఎవరిని దౌర్జన్యం చేయడమో, లేకపోతే వాళ్ళు ఇబ్బంది పెట్టడమో, బెదిరించడమో, ఇంకా వేరే విధమైనటువంటి చట్ట వ్యతిరేకమైనటువంటి శాంతి భద్రతల సమస్య కారణమైనటువంటి ఏ పని కూడా చేయలేదు. సరే, వాళ్ళు ఎలక్షన్ జరుపుకునేది కూడా వాళ్ళకు చేతగానట్టు స్పష్టమవుతా ఉంది. ఎందుకంటే గతంలో ఎన్నో రకాలైనటువంటి ఘోరాలకు పాల్పడ్డారు. ఎన్నికల నేరాలకు కానీ, లేకపోతే మిగతా నేరాలకు కానీ, నామినేషన్ పేపర్లు జెడ్పీటీసీ తెలుగుదేశం అభ్యర్థి నామినేషన్ పేపర్లు చించేసినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఎంపీటీసీ, కౌన్సిలర్, సర్పంచ్ ఎలక్షన్ లో కూడా ఏకపక్షంగా
చేసుకుంటారు కాబట్టి వాళ్ళు ఒక భయం అనేది ఏర్పడింది. మన ఏకపక్షం చేసుకున్నాము, మన ఈరోజు కార్యకర్తలు ఓటర్లో తిరగబడతారు అనేటువంటి భయం వాళ్ళు ఉండి వాళ్ళు ఎలక్షన్ కూడా జరుపుకునేటువంటి నైతిక స్థాయిని కోల్పోయినారు. కాబట్టి ఇంత భారీగా మెజార్టీ రావడం జరిగింది. మీరు చూస్తున్నారు ఎక్కడ కూడా ఈ బూత్ లో ఏజెంట్లను బయటికి ప్రెసెంట్ అయితే టీడీపీ నాయకులు కూటమి నాయకులందరూ కూడా సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఎందుకంటే పులివెందులలో అక్కడ కూటమి అధికారంలోకి వచ్చింది కాబట్టి చిరకాల కళ అనుకోవచ్చు. వైనాట్ కుప్పం అన్న దగ్గర నుంచి వైనాట్ పులివెందుల కైవసం చేసుకున్నారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ లింగారెడ్డి గారు. మా ప్రతినిధి కాంతి సిద్ధంగా ఉన్నారు. రెడ్ కాంతి, ఎట్టకేలకు ఫలితాలు ఏ విధంగా వస్తాయని చెప్పి ఒక ఉత్కంఠభరితమైనటువంటి పోరుకి పులిస్టాప్ పడిందని చెప్పొచ్చు. 2 చోట్ల కూడా టీడీపీ కైవసం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రెసెంట్ వైసీపీ నాయకుల యొక్క రియాక్షన్స్ ఏంటి? ఇంతకు ముందు పేరుని నాని మాజీ మంత్రి స్టేట్మెంట్స్ కూడా చూస్తున్నాం. దొంగ ఓట్లతో ఇదంతా గెలిచారని. నిన్న మాజీ సీఎం స్టేట్మెంట్స్ కూడా చూస్తున్నాం. ఇదంతా కావాలని చేశారు, ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదు, పోలీసులు ఈసీ వీళ్ళందరూ కలిసి ఈ విధంగా రాజ్యాంగానికి విరుద్ధంగా ఈసారి మనకి పులివెందులలో ఓటింగ్ అనేది జరిగింది అనేది చేస్తున్నటువంటి కామెంట్స్. మరి ఫలితాలు వచ్చిన తర్వాత రియాక్షన్స్ ఏంటి? కాంతి. ఆశ, ఏదైతే పులివెందులలో ఏదైతే జరిగిన ఎన్నికకు ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఫలితం ఈరోజు టీడీపీ ఘన విజయంతో చరిత్రకెక్కిందని చెప్పుకోవాలి. 30 సంవత్సరాల తర్వాత ఎన్నిక జరగడం, పులివెందులలో ఘన విజయం సాధించడం, వైసీపీ డిపాజిట్ కూడా దక్కించుకోకపోవడం పట్ల టీడీపీ హర్షం వ్యక్తం చేస్తోంది. అయితే దీనిపైన మనతో మాట్లాడేందుకు ఎంపీ కేసు నుంచి చిన్ని ఉన్నారు. సార్ చెప్పండి, కంగ్రాచులేషన్స్. పులివెందుల ఎన్నికను ఎలా చూస్తారు, గెలుపుని ఎలా చూస్తారు? మనం రాష్ట్రం మొత్తం మీద అధికారంలోకి వచ్చిన సమయంలోనే పులివెందుల ప్రజలకు కూడా ఆ రోజు అధికారం అక్కడ కూడా మేము గెలిచేవాళ్ళం. కానీ అప్పుడు దౌర్జన్యం, రౌడీలని, గోండాలని అడ్డుపెట్టుకుని ఆ రోజు జగన్ రెడ్డి గెలిచారు. ఇవాళ గత 30 సంవత్సరాలుగా ఏకపక్షంగా ఎవరిని నామినేషన్లు వేయకుండా ఏకగ్రీవ ఎన్నికలు జరిగే పులివెందుల్లో ప్రజాస్వామ్యం ముందు గెలిచింది. ప్రజలందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. 11 మంది ఇవాళ అక్కడ వ్యక్తులు నామినేషన్ వేయటం జరిగింది. ఆ రోజే మేము నామినేషన్ వేసిన రోజే మాకు తెలుసు ఎదురు వ్యక్తికి డిపాజిట్లు కూడా రావని. ఎందుకంటే ప్రజలంతా అంత ఆగ్రహంతో ఉన్నారు. ముఖ్యంగా పులివెందులకి ఈ ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి గత 5 సంవత్సరాల్లో ఏమీ చేయలేదు. అనవసరంగా ఒక ఎమ్మెల్యేని గెలిపించిన ఎమ్మెల్యే భాష తీరు చూసినా కూడా ప్రజలు అసహించుకునే రీతిలో ఉన్నారు. కాబట్టి పులివెందుల ప్రజలు మరీ ఎక్కువగా అసహించుకుని పార్టీకి డిపాజిట్ కూడా దక్కలేని విధంగా తీర్పు ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఇవాళ ప్రజాస్వామ్యం పులివెందుల్లో 30 సంవత్సరాల తర్వాత ప్రజాస్వామ్యం గెలిచి అరాచకాలు పోయి ఇవాళ మా అభ్యర్థి భారీగా గెలవడం జరుగుతుంది. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగింది, ప్రజాస్వామ్యం గెలిచిందని మీరు చెప్తున్నారు. అసలు ఎన్నికే ప్రజాస్వామికబద్ధంగా జరగలేదు అని జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. మేము ఎక్కడ అగ్రవాల్ చేపిల్లా 11 మంది నామినేషన్ వేశారు. 2 చోట్ల కూడా మీరు చూస్తే గత 30 సంవత్సరాల నుంచి నామినేషన్ వేయలేని పరిస్థితి. పులివెందుల్లో పట్టుకోల్పోతున్నాడు. పులివెందుల్లో కూడా రేపు ఎమ్మెల్యే కింద గెలవడు. అతనికి రాజకీయ సన్యాసమే. ఇవన్నీ తెలిసి ఫ్రస్ట్రేషన్తో నిన్న మా గౌరవ ముఖ్యమంత్రి తండ్రి వయసు ఉన్న వ్యక్తి, చనిపోవాలని కోరుకునే వ్యక్తి, ఇటువంటి వ్యక్తి, అతని తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డిని గౌరవించి మా ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ కడప జిల్లా అని పెట్టారు. ఎక్కడ మేము తప్పు చేయం. కానీ ఈ వ్యక్తికి సిగ్గు లేదు. ఒక రౌడీ, ఇతను వెళ్ళే చేష్టలన్నీ ఒక ఫ్యాక్షనిస్టు మెంటాలిటీ ఉన్న వ్యక్తి కాబట్టి అటువంటి వ్యాఖ్యలన్నీ చేసి ప్రజాస్వామ్యంలో ఎప్పుడు గౌరవించని వ్యక్తి, ఏ రోజు కూడా ప్రజాస్వామ్యంలో విలువలకి లేని వ్యక్తి ఎక్కువ అనవసరం. త్వరలో పులివెందులలో భారీ మెజార్టీతో ఇవాళ ఎలక్షన్ వచ్చిన దమ్ము ధైర్యం ఉంటే రిజైన్ చేసిరా, తెలుగుదేశం భారీ మెజార్టీతో పులివెందులో. థ్యాంక్ యూ సార్. ఇది ఎంపీ చెప్తున్నారు, పులివెందులలో ఇవాళ ఎలక్షన్ వచ్చినా ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది, కావాలంటే ఎలక్షన్కి రమ్మని కూడా చెప్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం మనతోటి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి గారు. సార్ చెప్పండి, పులివెందుల ఘన విజయాన్ని ఎలా తీసుకోవాలి? ఖచ్చితంగా ఇది ప్రజాస్వామ్య విజయంగానే మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. గతంలో పులివెందుల, కడప జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులకి ఇప్పటికీ ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. గతంలో పూర్తి నిర్బంధం మధ్య ఎన్నికలు జరిగేటటువంటి పరిస్థితి ఉండేది. కనీసం ప్రజలు స్వేచ్ఛగా వెళ్ళి ఓటు వేసే పరిస్థితి కూడా ఉండేది కాదు.
కానీ నిన్న పోలింగ్ జరిగిన రోజున మనం అనేక మంది ఓటర్లు మాట్లాడినటువంటి మాటలు విన్నాం. మొట్టమొదటిసారి మేము ఓటేస్తూ ఉన్నాం జెడ్పీటీసీ ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో మొట్టమొదటిసారి మా ఓటు మేము వినియోగించుకుంటున్నాం అని చెప్తా ఉన్నారు. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ప్రజల్ని ఏ రకంగా నిర్బంధించారో, పూర్తిగా రిగ్గింగ్లు చేసి బూత్ క్యాప్చరింగ్లు చేసి ఏ విధంగా గత ఎన్నికల్లో విజయం సాధించారో ప్రజల మాటలను బట్టి అర్థమైంది. కానీ ఈ రోజున ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ఒక ప్రజాస్వామ్యబద్ధ ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉంది. అదేవిధంగా పులివెందుల్లో కానీ ఒంటిమిట్టలో కానీ స్వేచ్ఛగా ఎన్నికలు జరిగాయి. గతంలో ఉన్నటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం నామినేషన్ వేసే పరిస్థితి కూడా ఉండేది కాదు. నామినేషన్ వేయడానికి ఎవరన్నా రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళితే నామినేషన్ పత్రాలు చించేసి వచ్చినటువంటి వారిని కొట్టి పంపించినటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇవాళ అట్లా కాకుండా 11 మంది స్వేచ్ఛగా నామినేషన్లు వేశారు. పూర్తిగా స్వేచ్ఛగా ఎన్నికలు జరిగాయి. పోలీసులు పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే పులివెందుల్లో ఎటువంటి ఫలితం వస్తుందో ఇవాళ కళ్ళారా మనం చూస్తాం. కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు జగన్మోహన్ రెడ్డికి. కాబట్టి సిగ్గు తెచ్చుకోవాలి, బుద్ధి తెచ్చుకోవాలి. ఇటువంటి ఫలితం చూసైనా తను మాట్లాడేటువంటి మాటలు కానీ తను ఎవరు అనుసరించేటటువంటి పద్ధతులు కానీ మార్చుకోవాలి. ఎన్ని పిల్లి శాపనార్థాలు పెట్టినా జగన్మోహన్ రెడ్డి ఉపయోగం లేదు. ప్రజా తీర్పుని శిరసా వహించడం, ప్రజా తీర్పుని గౌరవించడం ముందు నేర్చుకో. అవినాష్ రెడ్డి ఈరోజు ఉదయం మాట్లాడుతూ అసలు ఎన్నికే జరగని చోట కౌంటింగ్ కోసం ఉత్కంఠగా ఎదురు చూడాల్సినంత అవసరం ఏముంది, కావాలని కొన్ని పత్రికలు టీడీపీ ఏదైతే చేస్తున్న దానికన్నా ఎక్కువ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది అంటూ కూడా కొన్ని కామెంట్స్ చేశారు సార్. నిజంగా అసలు ఎన్నిక అంటే 30 years తర్వాత ఎన్నిక జరిగింది అని మనం చెప్తూ ఉన్నాం. అయితే ఏంటి దీనికి వాళ్ళు మాట్లాడే మాట? మీడియా సాక్షిగా ఇవాళ 4th ఎస్టేట్ మీడియా అంతా స్వేచ్ఛగా తిరిగారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక మొత్తం మీడియా కవరేజ్ ఉంది. ఎక్కడికక్కడ ప్రజలు స్వేచ్ఛగా పోలింగ్ బూత్ వద్ద క్యూ లైన్లు ఎంత బారున ప్రజలు నుంచుని మరీ ఓట్లేసారో చూసారు. ఎక్కడైనా ప్రజలను అడ్డుకున్నామా, క్యాప్చరింగ్ ఏమన్నా జరిగాయా, రిగ్గింగ్లు ఏమన్నా జరిగాయా? ఏమీ లేవు కదా. ఇవాళ మీడియా సాక్షిగా జరిగినటువంటి ఎన్నిక, ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా ఎన్నిక ఒక పక్కన జరిగితే వాళ్ళ ఏడుపంత ఏంటంటే వాళ్ళు అనుకున్న విధంగా వాళ్ళ రౌడీయిజం జరగలేదు. అవినాష్ రెడ్డి కొన్ని 100 మందిని వెంటేసుకుని ఏదో వీరంగం అయిపోయాడు. గట్టిగా అక్కడ ఉన్నటువంటి డిఐజీ కోయా ప్రవీణ్ గారు కానీ అక్కడ ఎస్పీ గారు కానీ మొత్తం పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేసి కట్టడి చేశారు. అది వాళ్ళకి నచ్చలేదు. జగన్మోహన్ రెడ్డి దృష్టిలో ఎన్నికలు ఎలా జరగాలంటే నామినేషన్లు వేయకూడదు, ప్రజలు ఓట్లేయడానికి రాకూడదు, వీళ్ళ రౌడీలు గోండాలు వెళ్ళి పోలింగ్ బూతుల్లో క్యాప్చర్ చేసి రిగ్గింగ్ చేసుకుని గెలవాలి. అది రాజారెడ్డి రాజ్యాంగం. కానీ ఇవాళ అంబేద్కర్ గారి రాజ్యాంగంలో అటువంటి జరిగేటటువంటి పరిస్థితి ఉండదు. ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా డెమోక్రటిక్ వేలో ఎన్నికలు జరిగాయి కాబట్టి వాళ్ళకి ముందే తెలుసు ఓడిపోతున్నామని ముందే తెలిసి నిన్న జగన్ రెడ్డి ఏడుపు కానీ అవినాష్ రెడ్డి ఏడుపు కానీ వాళ్ళకి అర్థమైపోయింది. ఎప్పుడైతే ప్రజలు ఫ్రీగా వచ్చి ఓటేసారో ఆ రోజే వాళ్ళ ఓటమి ఖాయమైపోయింది. ఆ విషయం తెలిసే నిన్నంతా కూడా మీడియా ముందుకు వచ్చి పిల్లి శాపనార్థాలు పెడతా ఉన్నాడు. కాబట్టి ఇవాళ ప్రజలు డిసైడ్ అయిపోయారు. ఇక జగన్ రెడ్డి కుటుంబం యొక్క కబంధ హస్తాల నుంచి వాళ్ళ నియోజకవర్గానికి విముక్తి కలిగించుకోవాలి, స్వేచ్ఛగా మనం జీవించాలన్న ఒక నిర్ణయానికి వచ్చారు. కాబట్టి ఇవాళ అటువంటి ఫలితాన్ని మనం చూసాం. రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి ఫలితాలే మనం చూస్తాం. ఏ ఎన్నిక జరిగినా కూడా ఇటువంటి ఫలితమే మనకు వస్తుంది. మొన్న కడప జిల్లాలో జరిగినటువంటి మహానాడు, కడప జిల్లా మాకేదో కంచుకోట మా అడ్డా అని మాట్లాడినటువంటి ఆ జిల్లాలోనే కొన్ని లక్షల మంది ఆ రోజున మహానాడు ప్రాంగణానికి వచ్చి చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వ పరిపాలనకి వారి మద్దతును తెలియజేయడం జరిగింది. ఆ రోజునే ఇంకా వాళ్ళ కంచుకోట బద్దలైపోయిందని వాళ్ళందరూ కూడా అనుకున్నారు. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు ఏంటంటే జనరల్ ఎలక్షన్స్లో ఇవాళ 2-3 సీట్లు చెప్తే అక్కడ వాళ్ళు గెలిచేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ మేము ఒకటే చెప్తా ఉన్నాం, రాష్ట్రంలో మళ్ళీ ప్రజాస్వామ్యం తిరిగి నిలబడాలి, ప్రజలు స్వేచ్ఛగా జీవించాలి, రాజ్యాంగం మనకు కల్పించినటువంటి ప్రతి ఒక్క హక్కు కూడా ప్రజలకి అమలయ్యే విధంగా చూడాలి. ఆ రకంగానే మా పరిపాలన ఉంటుంది. వాళ్ళు ఎన్ని రకాల ఏడుపులు ఏడ్చినా సరే అవన్నీ కూడా ప్రజలు కూడా గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి ఫలితాలు మనం చూడబోతున్నాం. ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే ఏదైతే పులివెందులలో జరిగినటువంటి ఎన్నిక కావచ్చు, ఒంటిమిట్టలో జరిగినటువంటి జడ్పీటీసీ ఎన్నికకి సంబంధించి కేవలం ఓడిపోతారనే భయంతోనే నిన్న జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అవినాష్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు, లేదా వైసీపీ నాయకులు కావాలని దుష్ప్రచారం చేస్తూ ప్రజాస్వామికంగా జరగలేదని చెప్తూ ఉన్నారు. కావాలంటే వీడియో ఫుటేజెస్ అన్నీ చూసుకోవచ్చు అని కూడా చెప్తూ ఉన్నారు. మొత్తంగా టీడీపీ నాయకులైతే పులివెందుల విజయం వెనకాల టీడీపీ కృషితో పాటు ప్రజలు
ప్రజాస్వామికంగా టీడీపీని గెలిపించారని చెప్తూ ఉన్నారు ఆశ. రైట్ కాంతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మనం చూస్తున్నాం ఈ రోజు ఉదయం నుంచి, అంటే నిన్నటి నుంచి ఎలక్షన్స్ అయిన తర్వాత నుంచి కూడా ఫలితాల మీద ఉత్కంఠభరితమైనటువంటి సిచ్యువేషన్ కనిపించింది, వాతావరణం కనిపించింది. ఈ రోజు ఉదయం నుంచి ఏ పార్టీ గెలవబోతోంది, ఒక్క జెడ్పీటీసీ బైపోల్, అది కూడా పదవీకాలం 8 నెలల నుంచి నియర్లీ 1 year కన్నా తక్కువ ఉన్నటువంటి పదవీకాలానికి సంబంధించి ఇంత ఉత్కంఠభరితమైన పోరు కేవలం పులివెందులలో జరుగుతున్నటువంటి జెడ్పీటీసీ ఎన్నిక కాబట్టే దీనికి ఇంత బైపోలు కూడా ఉత్కంఠభరితమైన వాతావరణం. మొత్తం ఏపీ స్టేట్ మొత్తం ఈ ఫలితాల వైపు చూసే విధంగా అక్కడ రణరంగ పరిస్థితులు తలెత్తాయి. ఇప్పటికే ఫలితాలు వచ్చిన తర్వాత ఇటు కూటమి నాయకులు రెస్పాండ్ అవుతున్నారు, అటు వైసీపీ నాయకులు కూడా రెస్పాండ్ అవుతున్నారు. ఇది రాజ్యాంగబద్ధంగా జరిగినటువంటి ఎన్నిక కాదు, దొంగ ఓట్లతోనే ఈ విధంగా జరిగిందని. గతంలో కూడా అంటే ఎలక్షన్స్కి ముందు చేసినటువంటి కామెంట్స్ ఒకసారి మనం చెక్ చేస్తే గనక ఈవీఎం అయితే గనక ఈజీగా మేనేజ్ చేసేవారు, కానీ ఇప్పుడు ఈవీఎం కాదు కాబట్టి, పోస్టల్ బ్యాలెట్ విధానం కాబట్టి ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటారు కాబట్టి కూటమి నాయకుల యొక్క ప్లాన్స్ ఏమి వర్కౌట్ కావు అని. కానీ నిన్న ఒక్కొక్కరు రావడం, ఓటు హక్కు వినియోగించుకోవడం, ఈరోజు ఫలితాలు చూసిన తర్వాత ఇది మొత్తం దొంగ ఓట్లతోనే జరిగిందనే విషయాన్ని అయితే వైసీపీ నాయకులు చెప్తున్నటువంటి మాట. ఎస్, మా ప్రతినిధి హరీష్ సిద్ధంగా ఉన్నారు. రైట్, గుడ్ ఆఫ్టర్నూన్ హరీష్. ఫలితాలు రాకముందు నుంచే ఈ విధంగా ఫలితాలు రాబోతున్నాయి కాబట్టి దానికి గల కారణాలు ఏంటనేది కూడా నిశ్చితంగా చెప్తున్నారు వైసీపీ నాయకులు. ప్రెసెంట్ రియాక్షన్స్ ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం మొదటి నుంచి కూడా తన వాదన వినిపిస్తుంది. పూర్తిగా అప్రజాస్వామికమైనటువంటి విధానంలో పులివెందులకు సంబంధించి, ఒంటిమిట్టకి సంబంధించినటువంటి జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని చెప్పి పదే పదే అటు ఎన్నికల సంఘాన్ని, ఇటు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఎన్నికకి సంబంధించి, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి పూర్తిగా భిన్నమైనటువంటి వాతావరణం. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అధికారంలో ఉన్నటువంటి సమయంలో పులివెందులకు సంబంధించి కావచ్చు, అటు కుప్పానికి సంబంధించి కావచ్చు, తీసుకున్నటువంటి స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టెప్స్ ని కేంద్రంగా చేసుకుని ఇప్పుడు ఈ పులివెందులకు సంబంధించి, ఒంటిమిట్టకి సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతున్నాయంటూ టీడీపీ సోషల్ మీడియా వింగ్ లో జరుగుతున్నటువంటి ప్రచారాన్ని ముందుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అటు న్యాయస్థానంలో, ఇటు ఎన్నికల సంఘం ముందు కూడా ఉంచినటువంటి సిచ్యువేషన్. అయితే మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం చెబుతున్నట్టుగానే ఇప్పుడు వచ్చినటువంటి ఫలితాలు కూడా ఉన్నాయి కాబట్టి మేము ఊహించిన ఫలితాలే వచ్చినాయనేటువంటి ఒక అభిప్రాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఎన్నికకి జరిగినటువంటి తీరు కావచ్చు, ఎన్నికల ముందు జరిగినటువంటి ఘర్షణకు సంబంధించినటువంటి వాతావరణం కావచ్చు, ఎన్నికల రోజు ఒకవైపు పోలింగ్ జరుగుతుండగా ప్రజలని ఓటు వేసేందుకు వచ్చినటువంటి సాధారణ ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటూ అప్పటికప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అటు ఈసీని, ఇటు ఎన్నికల సంఘాన్ని, అటు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక ఆఖరి నిమిషంలో పోలింగ్ బూతులకు సంబంధించినటువంటి పాత పోలింగ్ బూత్లను మార్చి 4 కిలోమీటర్లు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పోలింగ్ బూత్లను ఏర్పాటు చేయడం పైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తూనే వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఈసారి జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతుందంటూ అటు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం చేసినటువంటి ప్రచారానికి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఆరోపణలకు సంబంధించినటువంటి అంశంలో పూర్తిగా ఆధారాలతో సహా, ఫోటోలు, వీడియోలతో సహా ఎన్నికల సంఘానికి ఎప్పటికప్పుడు అందజేస్తూ, ఫిర్యాదు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ఎలక్షన్ కమిషన్ ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. అదే విషయాన్ని న్యాయస్థానంలో కూడా సవాల్ చేస్తూ పోలింగ్ బూతులు మార్పుకు సంబంధించినటువంటి అంశం పైన ఎన్నికల సంఘాన్ని, అదేవిధంగా న్యాయస్థానాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం పిటిషన్ వేసి తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ వచ్చింది. అయితే ఆఖరి నిమిషంలో తెల్లారి పోలింగ్ జరుగుతున్నటువంటి సమయంలో ఇప్పుడు పిటిషన్ విచారించడం ద్వారా ఎన్నికల ప్రక్రియకి కొందరు ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని విచారించలేము, దీనిపైన ఫర్దర్ స్టెప్స్ ఇవ్వలేమనేటువంటి ఒక అభ్యంతరం, ఒక వాదన అటు న్యాయస్థానం నుంచి కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏదైనప్పటికీ కూడా జరిగినటువంటి పులివెందుల ఎన్నిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధానంగా జగన్ ని కేంద్రంగా చేసుకుని ఉన్నటువంటి పులివెందులకు సంబంధించినటువంటి వ్యవహారంలో జరిగినటువంటి జెడ్పీటీసీ ఎన్నిక ఒకైతే అయితే అటు ఒంటిమిట్టలో కూడా పెద్ద ఎత్తున జరిగినటువంటి ఓటింగ్ కి సంబంధించి, పోలైనటువంటి ఓట్లకు సంబంధించినంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థికి, ఒంటిమిట్టలో ఉన్నటువంటి అభ్యర్థికి కేవలం 1212 ఓట్లు మాత్రమే రావడం, అటువైపు టీడీపీ కూటమి అభ్యర్థికి 4632 ఓట్లు మెజారిటీ రావడం కూడా ఒక రకంగా ఆశ్చర్యంగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా పులివెందులలో కేవలం 683 ఓట్లు మాత్రమే పోలయ్యాయి.
అదే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థికి 6,700 పైసలకు ఓట్లు వచ్చినటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు ఈ మొత్తం అంశానికి సంబంధించినంత వరకు జరిగినటువంటి ప్రక్రియకి సంబంధించినటువంటి అంశం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తూనే వచ్చింది. ఇదే విధంగా తాము ముందు ఊహించినట్టుగానే ఫలితాలు వచ్చినాయి కాబట్టి కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం సిచ్యువేషన్ ఉంది. రైట్ హరీష్. ఎస్, ప్రెసెంట్ అయితే కూటమి ప్రభుత్వ నాయకులు అయితే సంబరాల్లో మునిగి తేలుతున్నారని చెప్పొచ్చు. ఇది కేవలం జెడ్పీటీసీ బైపోల్ సంబంధించి ఫలితాలు వచ్చాయి, కానీ వార్ వన్ సైడ్ అనే విధంగా ఫలితాలు కూడా చూస్తున్నాం. పులివెందుల లతారెడ్డి విజయం సాధించారు. మనకి 6,716 ఓట్లతో లీడ్లో అయితే ఉన్నారు, విజయం సాధించారు. ఒంటిమిట్టలో కూడా ముద్దుకృష్ణారెడ్డి 4,632 ఓట్లతో ఆయన ముందు వరుసలో ఉన్నారు. మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రెసెంట్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎన్నికల ప్రచారం దగ్గర నుంచి ఫలితాల వరకు పిన్ టు పిన్, మినిట్ టు మినిట్ అప్డేట్ మనం ఐన్యూస్లో ఇచ్చాము. ఎక్కడ ఏ విధమైన చిన్న చిన్న ఘటనలు జరిగినా, ఓటర్లు ఇబ్బందులు పడినా, ఓటర్లు మేము ఓటు వేయాలా, మా ఓటు ఎక్కడా అని చెప్పి క్వశ్చన్ చేసినా ప్రతి ఒక్క అంశం, ప్రతి చిన్న పాయింట్ కూడా మన ఐన్యూస్లో ప్లే చేయడం జరిగింది, మీరు చూపించడం జరిగింది. అయితే ఈ రోజు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఫలితాలు వచ్చాయి. కూటమి నాయకులు అనుకున్న విధంగా, వైసీపీ నాయకులు కూడా ఊహించిన విధంగానే ఆఫ్టర్ నిన్న ఏదైతే పోలింగ్ అయిన తర్వాత ఫలితాలు ఈ విధంగా వస్తాయని చెప్పి ముందే ఊహించారు కాబట్టి అక్కడ దొంగ ఓట్లు పోలయ్యాయి, అందరూ కలిసి ఈ విధంగా చేశారు, ఓట్లను భయభ్రాంతులకు గురి చేశారు, ఇవన్నీ కామెంట్స్ వచ్చాయి. ప్రెసెంట్ అక్కడ వాతావరణం ఏ విధంగా ఉంది? ఏదైతే సాధారణంగా బై ఎలక్షన్ అంటేనే ఒక చిన్నపాటి తేలికపాటి ఎన్నిక అని చెప్పి జడ్పీ ఎన్నికలు చాలా లైట్ తీసుకుంటే ఎన్నికల సిబ్బంది చేతం కూడా నివరిపోతున్నారు. ఇక్కడ జరిగినటువంటి ఎన్నికల ప్రచార పర్వం కూడా చాలా స్థాయి చేరుకోవడంతో పాటు ఉధృత నడుమ కూడా చాలా హైడ్రామా నడిచిందని చెప్పవచ్చు. ముఖ్యంగా కడప జిల్లా అంటేనే ఓ రకంగా ఎన్నిక ఏదైనా కానీ టఫ్ ఫైట్ ఉంటుంది. అందులోనూ పులివెందులు అంటేనే అంతకు మించి అన్నట్టుగా సాగిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఉప ఎన్నికల నోటిఫికేషన్ నుంచి ప్రస్తుతం ఫలితాల వరకు కూడా ఐన్యూస్ చాలా జెన్యున్ గా నిక్కసమైన వార్తా ప్రచార రంగంలో ఉన్నట్టు కూడా ఓటర్లకు అలాగే ఏపీ తెలుగు రాష్ట్ర ప్రజలకు కూడా చెప్తూ వస్తుంది. అందులో భాగంగానే ప్రస్తుతం ఏదైతే ముందు నుంచి కూడా ఎస్టిమేషన్ వేస్తూ ముందస్తుగా సమాచారము, పక్క సమాచారంతో మనం ఏదైతే చెప్తూ వస్తున్నామో ఇక్కడ బలబలాలు ఏ విధంగా ఉండే ఉధృత పరిస్థితులు ఓ రకంగా ఏంటంటే సోషల్ మీడియా ఉన్న నేపథ్యంలో ఎక్కడ ఏం జరిగినా కూడా పోలింగ్ సరళి నేపథ్యంలో ఒక చోట చిన్న ఘర్షణ వాతావరణం లేనప్పటికీ కూడా సోషల్ మీడియాలో ఏదైతే పార్టీ నాయకులు, పార్టీ క్యాడర్ కూడా ఘర్షణ జరిగిపోతున్నాయి అనేది పెడుతూ వస్తున్నారు. అయితే మనం కూడా చాలా ఘర్షణ ఏం జరగడంతో తేలికపాటి అయితే ఉధృతంగా ఉన్నప్పటికీ ప్రాంతాలు ఉన్నాయని చెప్తూ వస్తున్నాం. ఈ నేపథ్యంలోనే చాలా మంచి ప్రచార మాధ్యమాల్లో అందించిన ఘనత కూడా ఐన్యూస్కి దక్కిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే ఒక రకంగా కౌంటింగ్ కేంద్రంలోనే దాదాపు ఉదయం నుంచి కూడా ఒక రకంగా ఉత్కంఠభరితంగా సాగిందని చెప్పాలా. ఏంటంటే 10,600 ఓట్ల గాను పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. అయితే 25 ఓట్లు ఒక సెట్ గా కట్టలుగా తయారు చేయడంలో ప్రస్తుతం 10 టేబుల్ ఒక రౌండ్ పెట్టడం నేపథ్యంలో చాలా ఎర్లీగానే అనౌన్స్మెంట్ ఉంటుందని అనుకున్నారు. కాకపోతే 2 గంటలు పట్టింది సమయం కూడా దాదాపు. ఎందుకంటే ఒక రకంగా ఓటు వేసే విధానంలో కూడా కొంచెం అటు ఇటు ఉన్నప్పటికీ కూడా అభ్యర్థులు సమ్మతం మేరకు కూడా ప్రస్తుతం ఎన్నికల సిబ్బందిని వాటిని కూడా పరిగణలు తీసుకున్నారు. పూర్తిగా చెల్లిన వాటిని కూడా పూర్తిగా పక్కన పెట్టేస్తున్న నేపథ్యంలో దాదాపు పులివెందుల కూటమి నేతలు, దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి నేతలు, కూటమి ప్రభుత్వం కూడా అసలుకి గెలుస్తుంది కానీ ఇంత భారీ మెజార్టీ వస్తుంది అనేది కూడా వాళ్ళు అంచనా చేయలేకపోయారు. ఎందుకంటే పులివెందులలో టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి ఆయనకు బాధ్యతలు ఇచ్చినప్పటి నుంచి కూడా దాదాపు ఒక రకంగా సక్సెస్ మంచి ఫలితాలు రాబడుతున్నారు. ఎందుకంటే గత సార్వత్రిక ఎన్నికల్లో ఆయనకు బీటెక్ రవి ఇన్ఛార్జ్ నేతృత్వంలో వచ్చిన నేపథ్యంలో ఆయన పోటీ చేయడం, దాంతోపాటు జగన్మోహన్ రెడ్డికి ప్రాతినిధ్యం వహిస్తూ అఖండ మెజార్టీతో గెలుస్తూ వస్తున్నారు. ఆయన మెజార్టీ కూడా తగ్గించడంలో కూడా ఒక రకంగా టీడీపీ ఘన విజయంగానే భావిస్తుంది. ఎందుకంటే అదే తొలి విజయం పులివెందుల్లో. అనంతరం ప్రస్తుతం ఏదైతే 14 నెలల తర్వాత కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి జెడ్పీ ఉప ఎన్నికల్లో ఆ సొంత కుటుంబం నుంచి ఆయన సతీమణి లతారెడ్డిని బరివి నింపడం పట్ల చాతుర్యం ఏం లేదు. కానీ అయితే వేరే వాళ్ళు ఉంటే కన్నా భయపడతారు, ప్రలోభాలకు గురి చేస్తారు వైసీపీ వాళ్ళకి. ఎందుకంటే వైఎస్ఆర్ కంచుకోట లాంటిది పులివెందుల్లో ఒక దీటమైన, ఒక బలమైన వ్యక్తి ఉంటేనే ఇక్కడ పోటీ ఉంటుందనేది కూడా మొదటి నుంచి బీటెక్ రవి భావిస్తూ వస్తున్నారు. ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చి ఆయన అధిష్టానం అంటే చంద్రబాబు నిర్ణయం కూడా వేసి చేశారు. ఎప్పుడైతే తన భార్యనే పోటీలో ఉంటుందన్నప్పుడు కూడా చాలా షాక్ గురయ్యారు. ఏంటి చిన్న ఉప ఎన్నికలకు మీ ఇంటి నుంచి ఎందుకు నిలబడడం,
అంటే హెచ్చు తగ్గులు ఏమన్నా అయితే రేపు పొద్దున పార్టీల పరంగా కానీ వ్యక్తుల పరంగా కానీ ఏమైనా డ్యామేజ్ ఉంటుందా అనేది కూడా కొంచెం డైలమాలో పడ్డారు. ఎందుకంటే కొంచెం వెనుకడిగారు. ఇప్పుడు బీటెక్ రవి పుంజుకుంటున్నారు పులివెందుల్లో అనేది కూడా టీడీపీ ఇస్తున్నాం. సాక్షాత్ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా భావిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సొంత కుటుంబం నుంచి ఆయన సతీమణి లతారెడ్డిని నిలబడడం పట్ల కూడా రేపు ఏదైనా సమీకరణ అటు ఇటు అయినా కూడా కొంచెం డ్యామేజ్ ఏమైనా అవుతుందా అనేది భావించారు. అయితే ఎప్పుడైతే బీటెక్ రవి చంద్రబాబు నాయుడు ఒప్పించి టీడీపీ నాయకులు ముఖ్య నేతలను ఒప్పించి ప్రయత్నం చేస్తారో ఆయన సక్సెస్ గా అడుగులేశారని చెప్పవచ్చు. ప్రధాన కూటమిలోనే ముఖ్యంగా హేమ ఏమిలిని ఇక్కడ తీసుకోవచ్చు ఎన్నికల ప్రచారం చేయడంలో సక్సెస్ మలిచారు. ప్రధానంగా ఏదైతే వైఎస్ఆర్ కంచుకోటలో గతానికి భిన్నంగా ఎప్పుడు కూడా వలసలు లేవు. సాధారణంగా ఎన్నికల్లో ఏదైతే నీటిపారుదల శాఖ ఎన్నికలు కానీ లేదంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ సాధారణ ఎన్నికల్లో కూడా టీడీపీ నుంచి కాంగ్రెస్ నుంచి ఇతర పార్టీల నుంచి వైసీపీ వలసలు వెళ్ళాయి. అయితే ఈ 40 ఏళ్ల చరిత్రలో మొదటిసారి అని చెప్పి ప్రస్తుతం క్యాడర్ చెప్పుకుని వస్తుంది. ఈ 40 ఏళ్ల చరిత్రలో ఒక టీడీపీ పార్టీ నుంచి కూడా ప్రస్తుతం వైసీపీ నుంచి వలసలు రావడం కూడా అది బీటెక్ రవికి సాధ్యమైందని చెప్పవచ్చు. ఓవరాల్ గా బీటెక్ రవి ఆయన ఉన్నటువంటి రాజకీయ మేధస్సు రాజకీయ చాణక్యంలో ప్రస్తుతం ఘన విజయం ఆయన సొంత పార్టీ ఘన విజయం దిశగా కూడా గెలిపించుకున్నారు. అందుకు ప్రధానంగా 3 పేర్లు చెప్పాల్సి ఉంటుంది. ఒక రామలక్ష్మణులు ఇటువంటి వాళ్ళలో దాదాపు 2 అంటే ఇక్కడ 3 అని చెప్పవచ్చు. ఎందుకంటే అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఉన్నారు. ఆ తర్వాత ఆదినారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే, అలాగే బీటెక్ రవి, వీళ్ళు 3 కూడా మంచి దోస్తు, మంచి స్నేహం ఉంది, మంచి స్నేహితులు. మొన్నటిదాకా 3 ఒక్కో పార్టీలో ఉన్నారు. ఒక బీటెక్ రవి టీడీపీలో అంటే బీజేపీ తరఫున ఆదినారెడ్డి ఉన్నారు, బీజేపీ తరఫున ఇంకో పక్క కూడా సీఎం రమేష్ ఉన్నారు. సో వీళ్ళు బలాల మధ్య కూడా ప్రస్తుతం ఊగిపోయింది. ఒక్కసారిగా ఎన్నికల ప్రచారం కూడా ఒక రకంగా గ్రామాలలోని ఓటర్లు కూడా ప్రభావితమయ్యారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో దాదాపు ఈ 14 నెలల సంక్షేమ పథకాలను అలాగే పింఛన్ కూడా పెంచడం కూడా, అలాగే రేపటి నుంచి ఉచిత బస్సు ఫ్రీ బస్సు కూడా ఉంది. అది కూడా ఎన్నికల ముందే ఎన్నికలు అయిపోవడం ఈరోజు ఫలితం రాబట్టింది. రేపటి నుంచి ఒక రకంగా ఉచిత బస్సు ఫ్రీ బస్సు కూడా ఉంది. సో వీటన్నిటిని కూడా ఒక రకంగా మొగ్గు చూపారు పులివెందుల ప్రజలు. వైఎస్ కంచుకోటకు బీటలు వాడడంలో సొంత ప్రజలే జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి, అలాగే వైసీపీ పార్టీకి కూడా గట్టి దెబ్బ ఇచ్చారనేది కూడా భావిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎప్పుడైతే లతారెడ్డి ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వెళ్ళారో ప్రస్తుతం కడపలో కూడా డిక్లేర్ అయిపోయింది. భారీ మెజార్టీ అని తెలిసిన తర్వాత కూడా ఎక్కడ తెలుగు తమ్ముళ్ళు కూడా శబ్దుగా లేరు. వాళ్ళ ఆనందము, వాళ్ళ ఉత్సాహం మధ్య కూడా ప్రస్తుతం గతంలో ఏదైతే సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయో అక్కడ ఎటువంటి బలబలాలు మధ్య కూడా ఎటువంటి గెలుపులు అయిందో ప్రస్తుతం అంతకు మించి అన్నట్టు కూడా ఇక్కడ పులివెందల అలాగే ఒంటిమిట జెడ్పీటీ ఉప ఎన్నికలు కూడా జరిగినట్టు భావించవచ్చు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా చూసాం కదా, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ప్రచారం తర్వాత పోలింగ్ తర్వాత ఈ రోజు ఫలితాలు. ఇప్పటి వరకు కూడా అనుక్షణం ఏం జరిగింది, ఏంటి ఉత్కంఠభరితమైన పోరులో విజయం ఎవరు సాధించారనే వరకు కూడా పిన్ టు పిన్, మినిట్ టు మినిట్ అప్డేట్ అయితే మీకు ఐన్యూస్లో ఇవ్వడం జరిగింది. మొత్తానికి ఒంటిమిట్ట, పులివెందుల 2 స్థానాల్లో కూడా టీడీపీ కూటమి, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అయితే అక్కడ 2 స్థానాలను కైవసం చేసుకుంది. అది కూడా పులివెందుల, కడపలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అధినేత కంచుకోటగా భావిస్తున్నటువంటి పులివెందులలో టీడీపీ పాగా వేయడం అనేది టీడీపీ నాయకుల్లో సంబరానికి అంతు లేకుండా పోతోంది. చూద్దాం మరి వైసీపీ నెక్స్ట్ స్టెప్స్ ఏంటి, నేను చేసినటువంటి కామెంట్స్కి రియాక్షన్స్ ఏంటనేది కూడా రాబోయే రోజుల్లో చూద్దాం. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. నమస్తే.